హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా బాస్ తమ్ముడు కొత్త ఇల్లు కట్టాడు అనమాట. సో ఇక్కడికి షిఫ్ట్ అయిపోతా అన్నారు. సామాన్లు వేసుకొని వచ్చాను, తీసుకొని ఇల్లు చూపిస్తారా అండి ఏం కట్టినాడు. ఈ ఇల్లు అంతా మొత్తం మా బాస్ తమ్ముడు ఒకటే అనమాట. చూడండి, ఇది ఒక ఎంట్రన్స్, ఇది వెనక పక్క అనమాట. ఇది ఇక్కడ ఎంట్రన్స్ అండ్ అటు సైడ్ కూడా లోపల దారి ఉంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ అనమాట. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోకి మళ్ళీ వెళ్దానండి. ఇది వచ్చేసి వెనక సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్దానండి, చూపిస్తాను. ఇది వెనక సైడ్ ఎంట్రన్స్, అటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్. ఎంటర్ అవుతానే ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఏముంది చూడండి కిచెన్ రూము. ఇంత రేంజ్లో కట్టాడు మొత్తం. ఇది కట్టాలలో మా ఓన్ తమ్మునికి 3 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఫ్రిడ్జ్ పాడు పెట్టుకునేదానికి ఇదంతా కిచెను. అండ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. బియ్యం అంట అలాంటివన్నీ స్టోర్ చేసుకునేదానికి, కూరగాయలు. ఇటు సైడ్ ఓపెన్ చేస్తే ఇంతకుముందు చెప్పినా కదా, ఇక్కడ ఒక ఎంట్రన్స్ అని. ఇక్కడ నుంచి కూడా వంట రూమ్లోంచి ఇట్లా ఎంటర్ అయ్యేదానికి, సామాన్లు పడదించుకొని వంట రూమ్లోకి ఎత్తుకొచ్చేదానికి అనమాట. ఇల్లు అయితే సూపర్ కట్టినాడు. మేము సామాన్లు అనేది షిఫ్ట్ చేస్తాము, నేను ఇంకో డ్రైవరు. ఇక్కడ వచ్చేసి ఎవరైనా వస్తే కూర్చునేదానికి అంత హాల్, చిన్న హాల్ అనమాట. మొత్తం ఇల్లు అంతా 3 ఫ్లోర్లు, సెంట్రల్ ఏసీ. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు పాడు వాష్ చేసుకునేదానికంటే ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా అంతా బట్టలు వాష్ చేసుకునేది. అండ్ ఇది వచ్చేసి పని మనిషికి రూమ్ అంటే, ఇది సెంట్రల్ ఏసీ పని మనిషికి రూమ్ ఇది. చూడండి, అక్కడ వచ్చేసి అటు సైడ్కు ఫ్రంట్ సైడ్కి ఎంట్రన్స్ అది. ఇక్కడ ఒక డోర్ ఇచ్చాడు. అండ్ పని మనిషి కోసము టాయిలెట్. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మా వాడు చేయించలాగా. లైటింగ్ కనెక్షన్ అంట అవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్లా బయటకు వస్తానే ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అనమాట, పైకి పోయేదానికి. అండ్ ఇది వచ్చేసి మా బాస్ తమ్ముని వాళ్ళ అమ్మకు, మా బాస్ వాళ్ళ అమ్మకు ఈ రూమ్ అనమాట. మా బాస్ వాళ్ళ అమ్మకంటే ఈ రూము. కబోర్డ్లు అంతా ఇచ్చేసినారు. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి సింక్, ఇవి వచ్చేసి టాయిలెట్. ఎట్లా వచ్చినారంటే పైకి వచ్చేసి స్టెప్స్. అండ్ ఇది వచ్చేసి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చినా ఇక్కడ కూర్చునేదానికి ఒకటి హాల్ అనమాట, పెద్దది. అండ్ రిలేటివ్స్ ఎవరైనా వస్తే హాల్, సాలా అంటారు కదా, సాలా, ఇక్కడ కూర్చునేదానికి. అండ్ ఇక్కడ సింక్ అయింది, ఇంకా బిగించలేదు. ఇది వచ్చేసి వాష్రూమ్. సూపర్ ఉంది ఇల్లు అయితే. ఇటు సైడ్ ఫిముస్తావా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ ఆర్ఎస్ పని చేస్తా అంటే ఆర్ఎస్ కోసం ఇక్కడ రూమ్ ఇచ్చినారు మొత్తం చూసుకునేట్టుగా. ఇంకా ఆల్సో అతను ఇక్కడే ఉంటాడంట, ఆర్ఎస్ కూడా. వంట మనిషి అని ఉంటాడు, అంత వంట మనిషిగా పెట్టుకుంటా అంత ఆర్ఎస్ని. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మగవాళ్ళ కోసం దివానియా ఉంటుంది కదా, ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంట్లోకి. మనం ఇంతకుముందు చూపించిందంతా బ్యాక్ సైడ్. అందులో డ్రైవర్ రూము, ఆర్ఎస్కి వచ్చేసి కింద ఉన్నాయి. కిందికి వెళ్దాం, చూపిస్తా. అదే ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవుతానే ఉంటుంది చాలా. అండ్ ఇప్పుడు వచ్చింది మనం అటు సైడ్ నుంచి. ఇంతకుముందు మొత్తం సెంట్రల్ ఏసీ. పైకి వెళ్దానండి, ఒకసారి చూపిస్తా పై లుక్. మొత్తం పైన ఇంకా రెండు ఫ్లోర్లు ఉంది పైన. ఇంకా ఇదంతా
బాత్రూము ఇక్కడ పిల్లల కోసము వాళ్ళ కోసం అన్నింటి మొత్తం ఇక్కడ 3 రూములు ఉన్నాయి. పిల్లల కోసం అంట ఒకరు రూము. ఇక్కడ అటాచ్ బాత్రూము అంటే కిడ్స్ కోసం రూమ్, కిడ్స్ కోసం అనమాట. వీళ్ళ పని మేలు, వీళ్ళకు బ్యాంకులలో లోన్లు ఎంతైనా ఇస్తాయి, కట్టేసుకునేస్తారు. అదే ఇలాంటి ఇల్లు మనం ఇండియాలో కట్టుకోవాలంటే ఎంత అవుతుందో ఖర్చు కామెంట్ చేయండి ఒకసారి. మనం ఎప్పుడు కట్టలేములేండి ఇలాంటి ఇల్లు, కోట్లు పెట్టాలి ఇలాంటి ఇల్లు కట్టాలంటే. సామాన్లు అన్నీ దించాల గసగినే. పైన చూడండి, బా ఇదంతా పెద్దది ఒకటి. పైన హాల్ పెట్టినాడు ఎందుకో, ఓ రేంజ్లో ఉంది చూడండి. ఎవరన్నా ఇంటికి వచ్చినా ఏమన్నా ఫంక్షన్లు ప్రోగ్రాం పెట్టుకుంటే ఇక్కడ చాయ్ గవ్వ అట్లా పెట్టేసి మొత్తం హాల్ అనమాట. అండ్ అక్కడ వచ్చేసి ఒకటి టాయిలెట్. ఇంకా బయట లుక్ ఇది. ఓకే, సూపర్ ఉంది ఇల్లు అయితే. మా బాస్ అయితే కట్టాలని ఉన్నాడు. మా బాస్ కట్టేలోపల ఇంకో 4 years పడుతుందంట. అంతలోపల మనం కోవిడ్లో ఉండంలేండి, కోవిడ్ సారీ చేస్తాం. స్టెప్స్ అయితే ఇక్కడ వరకే పెట్టినాడు. పై ఫ్లోర్కి అయితే స్టెప్స్ లేవు, లిఫ్ట్ ఉండాలి. లిఫ్ట్లో పోవాల్సిందే పై ఫ్లోర్కి. ఇప్పుడు వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంటే సిరదాప్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తారండి. ఎక్కే లోపల గసగిని నామ్ క్యా హై? సుహాన్. ఇదే ఆర్ఎస్ఏ బంగ్లాదేశ్ కా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయంట పైకి పోయేదానికి, లాస్ట్ పైకి పోయేదానికి. లోపల నుంచి అయితే లేవు. గ్రౌండ్ ఫ్లోర్ అటు సైడ్ ఒక డోర్ ఉంది, ఇటు సైడ్ ఒక డోర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో చూద్దాం అండి ఎలా ఉందో. పని చేసే వాళ్ళకి మాత్రమే ఫుల్ పని ఉంటుంది. ఏ క్యా చోటా కిచెనే దివానీగా. అది వచ్చేసి 1 room అంట. ఇది వచ్చేసి ఇంకా దివానీ, మొత్తం ఏసీ అన్నీ ఆన్లో ఉన్నాయి. మగవాళ్ళ కోసము చాయ్ గవ్వ తాగి ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని తాగుతూ అంటారు కదా, సో ఇది దివానీ అంట. ఇక్కడ పని చేసే వాళ్ళకి మాత్రం డ్రైవర్లకు శనిగి షార్ట్ అవుతుంది పని. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా లిఫ్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం పెద్దదిగా బాత్రూమ్ అనమాట. ఇక్కడ సింక్ అన్నీ వస్తాయి చేతులు వాష్ చేసుకోవడానికి. అండ్ టాయిలెట్. అండ్ ఇది వచ్చేసి ఒకటి ఎక్స్ట్రా రూమ్ అనమాట. ఎవరికి? ఇక్కడ వచ్చేసి దివానీ, అక్కడి నుంచి వస్తే దివానీ కదా. ఇక్కడ వచ్చేసి డ్రైవర్ రూమ్ అనమాట. అప్పుడే మా రూమ్లో శ్రీలంక డ్రైవర్ సామాన్లు తెచ్చి పెట్టేసాడు కొన్ని. ఇదంతా డ్రైవర్ రూమ్, పెద్ద రూమ్ ఇచ్చాను. డ్రైవర్ రూమ్ కూడా నా రూమ్ ఉంటే ఆడి నుంచి అంతవరకు ఉంటుంది, ఆడ సభాస్థలంలో ఉండేది. ఇక్కడ బాగా పెద్ద రూము. అండ్ షవరు, బాత్రూమ్, సింక్ బాగుంది. పెద్ద రూమ్, అటాచ్ బాత్రూమ్. డ్రైవర్లకు ఇట్లా రూమ్ ఇస్తే బాగుంటుంది విత్ అటాచ్ బాత్రూమ్గా. అయితే బయట ఉంటే బాగుంటుంది. ఇక్కడ దివానీ గాడి పెట్టారంటే పొద్దున పిలుస్తూనే ఉంటారు. ఇక్కడ సిరదాఫ్లో ఎన్నో లోపల ఇచ్చారు, నెట్ కూడా రాదు ఇక్కడ. అండ్ ఈ పక్క ఇంకోటి వచ్చేసి దివానీ అటు సైడ్ నుంచి ఉన్నది కదా, ఈ పక్క చూపించినా కదా. ఈ పక్క నుంచి వస్తే ఇది ఒక దివానీ అనమాట, హాలు. అండ్ టాయిలెట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఆర్ఎస్ కోసం చిన్న కిచెన్ అనమాట, చాయ్ గవ్వ చేసేదానికి ఇక్కడ ఉంది. ఇంతకుముందు చూపించినంత అటు సైడ్ కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ చూపిస్తారా అండి. మొత్తం అంతా ఇళ్ళన్నీ ఇక్కడ కడతాండ్రు. ఈ
ఇక్కడ అన్ని మొత్తం అన్ని ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదే అనమాట ఇల్లు. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అంట. మనం ఇంతకుముందు అంతా ఇల్లు చూపించింది అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట. ఓకే, ఇంకా నేను వచ్చేసి సభాస్థలం రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రావాల్సి ఉంటుంది, పెద్ద ముసిలి దాన్ని దొడుకొని రావాల్సి ఉంటుంది వీళ్ళమ్మని, మా బాస్ వాళ్ళమ్మని. చాలామంది చేరినారు, ఇంకా వీళ్ళు కూడా చేరుతాను. ఇదేనమాట ఇటు సైడ్ నుంచి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఎలా ఉంది ఇల్లు? ఇలాంటి ఇల్లు మన ఇండియాలో కట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుందో కామెంట్ చేయండి. ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా సాంగ్స్ పెట్టుకుని ఇంటా వెళ్ళిపోతుంది సభాస్థలము. ఈ నుంచి దగ్గర దగ్గర 70 కిలోమీటర్ల పైన ఉంది. ఇక్కడ స్కూళ్ళు కూడా పడినాయి, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ అంట. ఇంకా చూడండి ఉన్నాయి, సూపర్ మార్కెట్ అంట, ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో అందుకోసమే అక్కడ స్కూల్ స్టాప్ చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాండ్రు. స్కూల్ ఇక్కడనే. ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి 80వ నెంబర్ రోడ్డు. డైరెక్ట్ వెళ్ళినామంటే స్ట్రైట్గా కోవిడ్ సిటీకి వెళ్ళిపోతాము. అండ్ ఈ బ్రిడ్జ్ చూడండి, కొత్తగా కట్టినారు, మంది రేంజ్లో ఉన్నాయి. అక్కడ దూరంగా కనబడుతుంది కదా, అది వచ్చేసి జహ్రా ఏరియా. ఇక్కడ 80వ నెంబర్లో నుంచి కొంచెం ముందుకు పోయేసి మనము అక్కడ రైట్లో పోయినామంటే 6వ నెంబరు చక్కగా సభాస్థలం మెస్సీల దగ్గరికి ఇంటికి అయితే వచ్చేసాను. మళ్ళీ ఇవన్నీ దుప్పట్లన్నీ కొన్నారా, ఇవన్నీ ఎత్తుకుపోయి మళ్ళీ పెట్టి రావాలంట. మా బాస్ కొడుకు కూడా ఓ బండిలో సామాన్లు వేసుకుపోయినాడు, సరిపోలా. ఇంకా ఈ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి వేసుకొని పోయి మళ్ళీ దింపేసేయాలంట అక్కడ పోయేసి. కకృతి, ఒక వ్యాన్ మాట్లాడుకుంటే లారీ మొత్తం అన్ని ఇంట్లో సామాన్లు అన్నీ దింపేస్తారు కదా. ఇప్పుడు కార్లో చూడు, నేను 2 సార్లు, శ్రీలంక కూడా వాడు 2 సార్లు, పిల్లోడు మా బాస్ కొడుకు ఒకసారి పోయినాడు. నా రూమ్లో ఉండే శ్రీలంక డ్రైవర్ వచ్చేసి వెళ్ళిపోతాడు కాబట్టి నేనైతే ఈ మంచం తీసేసి కింద వేసుకున్నాను. బెడ్ ఈ మంచం కింద పొద్దున ఈ కింద కూర్చోనిట్టు ఉండాలా, అందుకని తీసేసి బోల్ట్ అన్నీ పక్కన నిలబెట్టేద్దాం. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి. శ్రీలంకోడు వాడు వచ్చి మొత్తం అన్నీ ఎత్తుకోకపోతేనా మొత్తం అన్నీ తీసేసి అది కూడా బయట పారేసి అది ఒకటి పెట్టుకుంటా బట్టలు పెట్టుకోవడానికి. ఇవి మొత్తం ఇక్కడ బోల్ట్ ఉన్నాయి, ఇవన్నీ పీకేసి మొత్తం నీట్గా చేసి మళ్ళీ వీడియో పెడతాం మీకు చూద్దులేండి. రూమ్ ఇట్లా డబుల్ బెడ్ ఇచ్చానంటే ఈ కింద కూర్చుంటాం కదా, తలెడు తగులుతుంది, గొంతు కూర్చొని ఉండాల్సి వస్తుంది. అందుకనే మంచం తీయేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.